మరణాత అందరికీ మరణాత ప్రభువైన యేసు రమ్ము. ప్రకటన 22:20. ఏ మతమును గాని ఏ మనిషిని గాని దూషింపకూడదు, ద్వేషింపకూడదు. భేదములు కనపడినను కలహింపరాదు. తెలియని సంగతులు దేవునికి ప్రార్థించి తెలుసుకొనవలెను. దేవుడు దైవజనుడైన ఎం. దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ 88వ మహాసభలు. బైబిల్ మిషన్ 88వ మహాసభలు. స్థలం పెదావుటపల్లి రైల్వే స్టేషన్ ఎదురుగా, గన్నవరం, విజయవాడ. తేదీలు 2026 జనవరి 29, 30, 31 తేదీలలో, అనగా గురు, శుక్ర, శని వారములలో. తేదీలు 2026 జనవరి 29, 30, 31 తేదీలలో, అనగా గురు, శుక్ర, శని వారములలో. విజయవాడ సమీపంలో గన్నవరం పెదావుటపల్లి రైల్వే స్టేషన్ ఎదురుగా జరుగుతున్న బైబిల్ మిషన్ 88వ మహాసభల ప్రత్యేకతలు. దివ్య లక్షణములు కలిగిన దేవాది దేవుడు, దేవదూతలు, పరలోక వాస్తవ్యులు సంచరించు రీతిలో పరిశుద్ధాత్మ ద్వారా ఎంతో ఆత్మీయముగా ఈ మహాసభలు జరిగింపబడుచున్నవి. బైబిల్ మిషన్ మహాసభలు పూర్వదినములలో ఏలాగు జరిగింపబడినవో అట్టి రీతిగా ఈ మహాసభలు జరిగింపబడుచున్నవి. బైబిల్ గ్రంథములోని ప్రకటన, పరమగీతము మొదలగు మర్మమైన సంగతులు బోధింపబడుచున్నవి. కార్యక్రమము జరుగుచున్న సమయంలో ఎవరినూ లేచి వెళ్లకుండా, మాట్లాడుకొనకుండా ఎంతో క్రమశిక్షణతో ఈ మహాసభలు జరిగించబడుచున్నవి. క్రీస్తు స్వరక్తము చేత సంపాదించిన క్రైస్తవ సంఘము పెండ్లి కుమార్తెగా సిద్ధపడు రీతిగా ఈ మహాసభలు జరిగింపబడుచున్నవి. బైబిల్ మిషన్ బయలుపరచుటలో దేవుని ఉద్దేశము తేటగా కనబరచబడినట్లు ఈ మహాసభలు దేవుని కృప ద్వారా జరిగింపబడుచున్నవి. పూర్వకాలములో బైబిల్ మిషన్ మహాసభలలో ఎన్నడూ ప్రభు భోజన సంస్కార కార్యక్రమము జరిగించబడలేదు. దైవాత్మ ప్రేరణ ద్వారా ఈ కార్యక్రమము ప్రారంభించబడి కొనసాగించబడుచున్నది. ఈ వత్సరము మహాసభలలో 2వ దినము, అనగా 30వ తేదీ ప్రభు భోజన సంస్కార కార్యక్రమము జరిగింపబడనయ్యున్నది. 1938వ సంవత్సరం జనవరి 31వ తేదీ బైబిల్ మిషన్ బయలుపడిన సందర్భముగా ప్రతి సంవత్సరం జనవరి 31వ తేదీన దేవునికి స్తుతులు కార్యక్రమం జరిగించబడుచున్నది. ఈ మహాసభలలో అందరూ మోకరించి 88వ సంవత్సరం సందర్భంగా 31వ తేదీ దేవునికి 88వ స్తుతులు చేయు కార్యక్రమము జరిగింపబడును. ప్రతి ఏడాది మహాసభల ఖర్చుల విషయంలో దేవుని ప్రార్థించగా మహాసభలకు కావలసినదంతయు దేవుని కృపతో సమకూర్చబడి ఇంకా మిగులుచున్నది. మిగిలినదని సంతోషముతో దేవుని స్తుతించు రీతిగా ఈ మహాసభలు జరిగింపబడుచున్నవి. ఈ మహాసభలలో పాల్గొనిన వేలాది ప్రజలు ఆత్మీయ శారీరక మెలులు పొందియున్నామని అనేకులు బలముగా సాక్ష్యమిచ్చుచు దేవుని ఘనపరచుచున్నారు. బైబిల్ మిషన్ మహాసభలలో పూర్వకాలములో ఎన్నడూ ఆశీర్వాద విందు ఏర్పాటు చేయబడలేదు. బైబిల్ మిషన్ బయలుపడిన సందర్భముగా జనవరి 31వ తేదీ మహాసభలలో ఆశీర్వాద విందు జరుగుచున్నది. దేవుని కృప ద్వారా వేలాది ప్రజలకు కేవలం 15 నిమిషాలలోనే ఆశీర్వాద భోజన వడ్డన కార్యక్రమం పూర్తి గావింపబడుచున్నది. మహిమ మేఘము నెక్కు తగిన సిద్ధపాటు కొరకు ఈ మహాసభలలో ఏకీభవించండి. అందరికీ ఆహ్వానం. ఆహ్వానించువారు రెవరెండ్ బి. అద్భుత కుమార్, ప్రెసిడెంట్ అండ్ కన్వీనర్, రెవరెండ్ ఎస్. శామ్యూల్ భూషణం, వైస్ ప్రెసిడెంట్, రెవరెండ్ జితేంద్ర నాయక్, సెక్రటరీ, రెవరెండ్ ఎస్. సజీవం, జాయింట్ సెక్రటరీ. దేవునికే మహిమ కలుగునుగాక. అందరికీ మరణాత.